హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు లేదా పితృకార్యాలు చేసే సందర్భాలలో పురోహితులు మంత్రాలు చదువుతూ ఎదుటి వ్యక్తిని మమ అనమని చెప్తారు. అది చాలామంది గమనిస్తూనే ఉంటారు. అలా ఎందుకు అంటారో చాలామందికి తెలియదు. పురోహితులు సంస్కృతంలో మంత్రాలు చదివి అవి కొందరి పలకడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే పురోహితులు మమ అనమని చెప్తారు. మమ అంటే నా యొక్క అని అర్థం. అంటే పురోహితులు మంత్రాలు చదివేటప్పుడు ఎదుటి వ్యక్తి మమ అంటే ఆ కార్యం వాళ్ళే చేసినట్లుగా భావించాలి. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి మంత్రాలు తప్పుగా పలికితే దోషాలు కలుగుతాయేమో అని పురోహితులు ఆ మంత్రాలు పలికి ఎదుటి వ్యక్తిని మమ అని అనమని చెప్తారు.